హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీ పూరీ కూరతో పాటు పూరీలు బాగా పొంగే సీక్రెట్ టిప్స్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ పూరీలు కూడా మెత్తగా గుండ్రంగా పొంగుతాయి. మరి ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పూరీ కోసం పిండి ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చక్కెర, 1½ స్పూన్ బొంబాయి రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కెర మొత్తం కరిగే వరకు కలపాలి. ఇందులో చక్కెర వేయడం వల్ల పూరీలకి మంచి కలర్ వస్తుంది. అలాగే బొంబాయి రవ్వ వేయడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి. ఇలా కలిపాక ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టి గోధుమ పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ సుమారు 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ అంతా పిండిలో కలిసేలా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టిన వాటర్ వేసి మరోసారి పిండి మొత్తం బాగా కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు నాననివ్వాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం ఒక అరగంట అయినా నాననివ్వండి. ఈలోపు పూరీ కూర రెడీ చేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఇలా ముక్కలుగా కట్ చేసిన 1 క్యారెట్, 2 బంగాళదుంపలు వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి క్యారెట్, బంగాళదుంపలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ పోపు దినుసులు వేసి ఇవి చిటపటలాడాక అందులో సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి 5-6, ఇందులో మనం కారం వేయం కాబట్టి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు ఇలా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 3, 2 రెమ్మల కరివేపాకు కూడా వేయండి. నేను ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేశాను. వీటిని ఇలా ఒకసారి బాగా గరిటెతో కలిపి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ పూరీ కూరకు ఆనియన్స్ ఎక్కువగా మగ్గించకూడదు, ఉడికించాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో ముందుగా ఉడికించిన బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు వాటర్తో సహా వేయాలి. ఇలా వేశాక గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ వేశాక ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించాలి. ఈ ఆనియన్స్ ఉడికేలోపు గ్రేవీ చిక్కగా ఉండడం కోసం ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి. చూడండి, ఇలా కలపాలి. ఇలా ఆనియన్స్ మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో శనగపిండి మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత కర్రీ ఇలా చిక్కపడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కసూరి మేతి వేసి మరో నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కూర రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, ఈసారి పూరీలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేయండి. అందరూ ఇష్టంగా 4 పూరీలు ఎక్కువే తింటారు. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేద్దాం. ఇలా 1 గంట పాటు నానిన ఈ పిండిని మరోసారి బాగా కలపాలి. పిండిని ఎంత బాగా కలిపితే పూరీలు అంత బాగా వస్తాయి. ఇలా కలిపాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని పూరీల కోసం ఈ సైజులో ఉండలు చేసుకొని మూత పెట్టి ఒక్కొక్కటి తీసుకొని ఇలా చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ రాసి ఈ వీడియోలో చూపించిన విధంగా పూరీ ప్రిపేర్ చేయాలి.
ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. పూరీల్ని ఇలా ప్రిపేర్ చేశాక చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కో పూరీని వేసి వెంటనే ఇలా గరిటెతో పూరీని ఈ వీడియోలో చూపించిన విధంగా పైన లైట్గా ప్రెస్ చేయాలి. చూడండి పూరీ ఎంత బాగా పొంగిందో. పిండి కలిపేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా పూరీలు ఇలానే పర్ఫెక్ట్గా వస్తాయి. పూరీలు వేసిన వెంటనే గరిటెతో ఇలా లైట్గా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి పూరీలు బూరెల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈసారి పూరీలు చేసేటప్పుడు నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేయండి, ఖచ్చితంగా అందరూ ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పూరీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.